బ్యాంకులకు చేరిన పాత 500, 1000 రూపాయల నోట్లను ఏం చేస్తారో తెలుసా? మోడీ నిర్ణయం తర్వాత బ్యాంకులలోకి పాత 500, 1000 నోట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. ఇలా బ్యాంకుల్లో గుట్టలుగా ఉన్న నోట్లకు సమానమైన విలువ గల కొత్త నోట్లనిచ్చి ఆర్బీఐ ఆ పాత నోట్లను తన ఆధీనంలో తీసుకుంటుంది. అలా తీసుకున్న నోట్లను ఎవరికీ తెలియకుండా కొంతమంది అధికారుల సమక్షంలో కాల్చేయడమా లేదా అతి చిన్న ముక్కలుగా కత్తిరించడమో చేస్తుందని ఆర్బీఐ మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి వాటిని ముక్కలుగా కత్తిరించడం కంటే ఒకేసారి కాల్చేయడమే బెటర్ అని అనుకుంటుంది ఆర్బీఐ. అసలు కాల్చేయటము లేదా కత్తిరించడం కంటే ముందు ఏం జరుగుతుంది? కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్ తమకు వచ్చిన నోట్లను పరిశీలిస్తుంది. ఆ లెక్కలన్నీ ఓకే అని నిర్ధారించుకున్నాకే పాత నోట్లను ఏం చేయాలని నిర్ధారిస్తుంది. ఈ సిస్టమ్ గంటకు 60,000కు పైగా కరెన్సీ నోట్లను చెక్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే పాత నోట్లను కాల్చాక ఏర్పడ్డ బొగ్గును టెండర్లను పిలిచి ఇండస్ట్రీలకు 100 గ్రాములకి 6 రూపాయల చొప్పున అమ్మేస్తారు. ఇది గతంలో. అంతేకాదు, కత్తిరించిన నోట్లను రీసైక్లింగ్ చేసి అందమైన క్యాలెండర్లు, ఫైల్స్గా తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారట. సాధారణంగా బ్యాంకులు డబ్బును ఎలా సరఫరా చేస్తాయంటే ప్రతి మెయిన్ బ్యాంకు వాటి పరిధులను బట్టి తమ బ్రాంచుల్లో కొంత డబ్బు నిల్వ ఉంచుకోవడానికి అనుమతిస్తాయి. మ్యాక్సిమం 2 కోట్ల రూపాయల వరకు తమ బ్రాంచుల్లో నిల్వ ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానిని మించితే బ్రాంచ్ ఆఫీసర్ ఆ లెక్కలన్నీ తెలుపుతూ ఆ డబ్బును మెయిన్ బ్రాంచ్కి పంపాల్సి ఉంటుంది. ఇలా తమ కింద బ్రాంచుల నుంచి వచ్చిన డబ్బును హెడ్ ఆఫీసులు డబ్బు అవసరం ఉన్న ఇతర బ్రాంచులకు పంపిస్తాయి. ఇలా మనీని సర్క్యులేట్ చేస్తాయి మెయిన్ బ్రాంచులు. అయితే మోడీ తాజా నిర్ణయంతో ఒక్కొక్క బ్రాంచ్లో 10 కోట్లకు మించిన డబ్బు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా 2 కోట్లకు మించితేనే మెయిన్ బ్రాంచ్కు పంపాల్సి ఉన్నప్పటికీ ఇవి అమలులో లేని నోట్లు కాబట్టి వాటిని బ్రాంచ్లోనే ఉంచుతున్నారు. ఉన్న సిబ్బంది అంతా బిజీగా ఉన్న నేపథ్యంలో వీటి లెక్కలు తేల్చే వాళ్ళు కూడా లేకపోవడంతో ఎక్కడి డబ్బు అక్కడే ఉండిపోయాయి. త్వరలోనే ఈ డబ్బంతా పూర్తి వివరాలతో ఆర్బీఐకు చేరుతుంది. అండ్ మరిన్ని విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.